మన కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం భారతదేశ ప్రభుత్వం ఇలా ఇంత మైన్యూట్ లెవెల్కి వచ్చింది మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఎందుకు? ఇవాళ ఎక్కడ పోయినా సకల సమస్యలకు చదివే మార్గం అని చెప్పి కూరగాయలు అమ్ముకునే తల్లి చదివించింది, ఆటో నడుపుకునే తండ్రి చదివించింది. ఆ పిల్లలకి ఇవాళ ఏ ఫస్ట్ జనరేషన్ మా బతుకులు ఇట్లా అయిపోయినాయి, కనీసం మా పిల్లలైనా గొప్పగా చదివితే వాళ్ళు ఒక మంచి నౌకరీ చేస్తే వాళ్ళు సెటిల్ అయితే చూసి మురవాలని ఏ పేదలైతే భావిస్తారో ఆ పిల్లలు చాలామంది ప్రతి ఇంట్లో ఒకనాడు మగపిల్లవాళ్ళు మాత్రమే చదువుకునేది, ఇవాళ ఆడపిల్లలు గతంలో చదువుకుంటారు కాదు. ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లవాళ్ళైనా ఇద్దరు ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళే తప్ప చదువుకునే వాడు ఎవరు లేరు. ఎందుకంటే మా బతుకంటే ఇట్లా అయిపోయింది, ఇక మా గడిచిపోయింది, కలిసి వీళ్ళగా మంచిగా అంటే భావంతో తిండికి లేకపోయినా అప్పు సప్పు చేసి వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ చేసి చదివించింది మంచిగా. వాడు చదువుకున్నాడు, వాడు ఎంబీఏ, వాడు ఇంజనీరింగ్, వాడు రీసెర్చ్ స్కాలర్. 35 ఏళ్ళైనా ఇవాళ 40 ఏళ్ళైనా ఉద్యోగాలు లేవు. ప్రపంచంలో మానవ సంపద కలిగిన దేశం, ఆ మానవ సంపద ఇవాళ యువశక్తి కలిగిన దేశం అనేది చెప్పుకోవడం గొప్పగా. ఇవాళ ఆ మానవ సంపద, ఆ యువశక్తి పాన్ డబ్బాల కాడ, హోటళ్ళ కాడ, 4 బజార్ల కాడ వాడు నౌకలు లేక జులై లేక తిరిగితే ఆ తల్లి అనుభవించే వేదన దానికి వెలగట్ల మీద ఉంటుంది. అందుకే ఇవాళ ప్రభుత్వం వల్ల స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం పెట్టి ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి, ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడొక్కడ సెటిల్ చేయకపోతే సామాజిక పరిమాణ సమస్యలు వస్తాయని చెప్పి మొట్టమొదటిసారిగా భావించి మొన్న లక్షల కోట్ల రూపాయల బాధ్యత బడ్జెట్ పెట్టి వాళ్ళు పాపం ఆ చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్ కలిగించేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెసులుబాటు ఇస్తారు. కావచ్చు, కావచ్చు, కరెంట్ సబ్సిడీ 2 రూపాయల చొప్పున ఫ్రీగా, వాళ్ళకు నీళ్ళ సప్లైలో సబ్సిడీ ఇస్తారు, వాళ్ళకు భూ రిజిస్ట్రేషన్లో సబ్సిడీ ఇస్తారు. ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఉద్యోగి ఇస్తే చివరికి మొన్న గవర్నమెంట్ ఫస్ట్ నెల జీతమే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ప్రోత్సహించాలి మా పిల్లలకు ఉద్యోగం. కానీ వాళ్ళ ఎక్కడ కూడా ఇలా బిగ్గెస్ట్ సమస్య అయింది, ఏ బస్సుకనే పోదు. మళ్ళా 60 ఏళ్ళ తర్వాత కొడుకు నౌకరు లేకపోతే గదే తల్లి 4 ఇళ్లలో మళ్ళీ బాసాలతో ఆ కొడుకు చదివిస్తాను తప్ప, మళ్ళీ గదే ఆటో నడుపుకొని తండ్రి రిటైర్మెంట్ అయ్యి సుఖపడే ఏజ్లో మళ్ళీ గదే కుటుంబాన్ని పోషించారు తప్ప ఇవాళ 35 ఏళ్ళు కూడా పెళ్ళిళ్ళు కాని పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తాం. నేను మాట్లాడుతున్నది పెద్ద పెద్ద చదువుతున్న సెటిల్ గురించి కాదు, కానీ సెటిల్ కానిటువంటి కుటుంబాల బాధ మీద ఇది ఉన్నమాట వాస్తవం.